నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 21వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. ఈ రోజు మార్గశీర్ష మాస బహుళపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి సప్తమి తిథి. పూర్వ ఫల్గుణి నక్షత్రం రేపు ఉదయం 6:14 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 6:23 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:22 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశి మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:36 నుండి 2:22 వరకు, అమృతకాలం రాత్రి 11:11 నుండి 12:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:47 చంద్రోదయం రాత్రి 11:21 చంద్రాస్తమయం ఉదయం 11:20 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుండి 8:10 వరకు. రాహుకాలం పగలు 9:28 నుండి 10:51 వరకు. గుణిక కాలం ఉదయం 6:42 నుండి 8:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:38 నుండి 3:01 వరకు. సాయన రవి మకర రాశిలోకి ఈ రోజు మధ్యాహ్నం 2:50 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి సాయన ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మనం ఆచరించే నిరయన ఉత్తరాయణం మకర సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్న వారికి అంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, భారత్ వీరికి ఈ రోజు పగటి కాలం చాలా తక్కువ నిడివి కలిగి రాత్రి కాలం అత్యంత సుదీర్ఘంగా ఉంటుంది. దక్షిణార్ధగోళంలో ఉన్న వారికి అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా వీరికి ఈ రోజు సుదీర్ఘమైన పగటి కాలం తక్కువ నిడివితో రాత్రికాలం ఉంటాయి. సాయన మకరాయణం ఈ రోజు ప్రారంభమైంది కాబట్టి పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:14 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. శనివారం సప్తమి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు ఉదయం 6:14 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. మాస శూన్య తిథి ఈ రోజు మధ్యాహ్నం 12:21 నుండి ప్రారంభమవుతుంది. మార్గశీర్ష మాసంలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులుగా పరిగణిస్తారు. ఈ తిథులలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.